ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చేసిన పనికి ప్రీతి అన్యాయంగా ఊరేసుకొని చావాలనుకుంటోంది. ప్రీతికి ఏమైనా అయ్యిందంటే నువ్వే కారణం అవుతావు. ప్రీతికేం కాదు, నేను చూసుకుంటాను. ప్రీతి, ప్రీతి, తలుపు తీయమ్మా. నేను తీయను. హ్యాంగ్ చేసుకొని చచ్చిపోతాను. విన్నావుగా, ఆ చిన్న పిల్ల ఉసురు పోసుకోవాలనుకుంటున్నావు. అనవసరంగా ప్రీతిని అవమానించావు. తన చావుకి కారణం అవుతున్నావు. ప్రీతిని నేనేమనలేదండి. మీరేం అనకపోతే ప్రీతి ఎందుకు చావాలనుకుంటుంది? అసలు ప్రీతి జోలికి మీరెందుకెళ్లారు? మీకేం పని? ప్రీతి కోసం ఓ కుర్రాడు వచ్చాడండి. వాడు ప్రీతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అది నువ్వు చూసావా? ఆ కుర్రాడు ప్రీతి బెస్ట్ ఫ్రెండ్. వాణ్ణి తిట్టి కొట్టి అవమానించి పంపించేశావు. ప్రీతి హర్ట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి తనని కాపాడతావా? నీకు చేతనైతే ప్రీతిని కాపాడు చూద్దాం. ప్రీతిని చావకుండా బయటికి రప్పించి చూద్దాం. ప్రీతి, బయటికి రామ్మా. నా మాట విను. నేను రానని చెప్తున్నాను కదా. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేశావు. నేను హర్ట్ అయ్యాను. హ్యాంగ్ చేసుకుంటాను. వద్దమ్మా, నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. అనవసరంగా తొందరపడకు. బయటికి రామ్మా. నాకు బ్రతకాలని లేదు. నేను చచ్చిపోతా. దయచేసి అలా మాట్లాడుకు ప్రీతి. నువ్వు చాలా చిన్న పిల్లవి. నీకెంతో జీవితం ఉంది, గొప్ప భవిష్యత్తు ఉంది. కానీ నువ్వు ఇంట్లో ఉన్నావుగా. నువ్వుంటే నేను ఆనందంగా బ్రతకలేను. నా ప్రతి సంతోషానికి నువ్వు అడ్డొస్తున్నావు. మా డాడీ, మా బాబాయ్ పిన్నిల కంటే ఎక్కువ జోక్యం చేసుకుంటున్నావు. నీ వల్ల నాకు మనశ్శాంతే లేదు. ఇక నుంచి జోక్యం చేసుకోనమ్మా. నిన్ను ఏవి అన్ను. బయటికి రామ్మా. రాను. చావాలనే డిసైడ్ అయ్యాను. అయ్యో, ప్లీజ్ ప్రీతి, కావాలంటే నీకు సారీ చెప్తాను. నాకు నీ సారీ ఏం అవసరం లేదు. ఇంకేం చేయాలో చెప్పు, చేస్తాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకు కనిపించకూడదు. అప్పుడే నేను బయటికి వస్తాను. ప్రీతి చెప్పింది విన్నావు కదా. నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోతేనే తను బ్రతుకుతుంది. ఇంకా ఈ ఇంట్లోనే ఉండి ప్రీతిని చంపేస్తావా లేక దాన్ని బతికిస్తావా? వెంటనే వెళ్ళిపోతానని ప్రీతితో చెప్పండి. తన ప్రాణాలు కాపాడండి. ఈవెండి బతిలాడేదేంటన్నయ్యా? మనమే ఈవెండి బయటికి గెంటేసి ప్రీతిని కాపాడుకుందాం. చెప్పు, నీ అంతటా నువ్వే వెళ్తావా లేక బలవంతంగా బయటికి గెంటేయమంటావా? ఈవిడ వాళ్ళకం చూస్తుంటే వెళ్లేలా లేదు. ప్రీతిని చంపేలాగే ఉంది. ఆ టీచర్ వెళ్ళిపోయిందా లేదా నన్ను చావమంటారా? వద్దమ్మా, నేను వెళ్ళిపోతాను. తలుపు తీ. నిజంగా వెళ్తావా? నీ మీద బొట్టమ్మా. నిన్ను చంపుకోలేను. వెళ్ళిపోతాను. బయటికి రామ్మా. ప్రీతి, పిన్ని, మై బేబీ. ప్రీతి, నీకేం కాలేదు కదా? నాన్న. ప్రీతి, ప్రీతి, రామకృష్ణ అంటే వదులుతామనుకోకు. నీకు పెళ్ళైనా పర్వాలేదు. నా ఉద్దేశం మా ఆయన పేరు రామ్ అని. అయితే నీ పేరు సీతనా? అరే, భలే కరెక్ట్ గా చెప్పారే. మా ఆయన రాము, నేను సీత. మేం నలుగురం రావణాసురులం. నిన్నెత్తుకుపోతా. మామా, ఏమైంది సీత? వీళ్ళు
వాళ్ళు నన్ను ఎత్తుకుపోతారంట మామా. ఎందుకు? నా పిచ్చి మొగుడా, నీ పెళ్ళం వాళ్ళకి నచ్చిందంట. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళినట్టు నన్ను ఎత్తుకెళ్తారంట. అదెలా కుదురుతుంది? అది తప్పు. అది వాళ్ళకి చెప్పు. ఏం చెప్పాలి? వాళ్ళు నన్ను ఎత్తుకెళ్తే నువ్వు ఊరుకుంటావా? వాళ్ళు నలుగురున్నారు, నేను ఒక్కడిని. భయపడకు మామా, నీకు బ్లాక్ బెల్ట్ ఉంది కదా. ఏంటి బ్లాక్ బెల్టా? అదే మమ్మా, నీ ప్యాంటుకున్న బెల్ట్ బ్లాకే కదా, అది తీసి వాళ్ళని కొట్టు. వాళ్ళతో నేను ఫైట్ చేయాలా? నేను ఫైట్ చేయడానికి నేను సత్యభామని కాదు, నువ్వు కృష్ణుడివి కాదు. నేను సీతను, నువ్వు రాముడివి. నువ్వే ఫైట్ చేయాలి. కమాన్ మామా, బెల్ట్ తీ, దానితో వాళ్ళ తోలు తీ. బెల్ట్ తీస్తే ప్యాంట్ జారిపోతుంది సీత. ఏంట్రా డిస్కర్షన్? మర్యాదగా నీ పెళ్ళాన్ని మాతో పంపించు. ఏంట్రా ఆయన నన్ను మీతో పంపించేది? ఆయన ఎవరో తెలుసా? బ్రూస్లీకి బ్రదరు, జాకీ చాన్ కి కజిన్. ఏంటి నేనే? ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. ఓ ఓ ఓ. చూసారు కదా, ఇదే ఆ బ్లాక్ బెల్ట్. మామా, వీళ్ళని చిత్తగొట్టు, చిరంజీవిలా ఫైట్ చేయి. వీడు చిరంజీవే. ఈడు బ్రూస్లీనా? జాకీ జాన్ కజినా? ప్యాంటుకు పెట్టుకున్న బెల్ట్ చూపించి కరాటే బ్లాక్ బెల్ట్ అంటే మేం భయపడతాం అనుకున్నారా? ఏంటి మామా, వాళ్ళలా రెచ్చిపోతుంటే నువ్వు కామ్గా ఉన్నావు? పవర్ స్టార్ లా నీ పవర్ చూపించు, సూపర్ స్టార్ లా సినిమా చూపించు, మెగా స్టార్ లా మైండ్ బ్లాక్ చేయి. రెడీ మామా, యాక్షన్! నీ కళ్ళకు నేను ఫిగర్నా? జంపండునా? పనసకాయనా? యాపిల్నా? నాటు పిల్ల రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూడరా. ఏయ్! మిమ్మల్ని- రేయ్, రేయ్, ఏయ్! రేయ్. ఆగండి రా, పారిపోకండి. ఇంకా ఫైట్ చేస్తాను. రేయ్. సూపర్ మామా, ఇరగదీశావు. నేనా ఆ రౌడీని కొట్టానా? మరి నీకు నేను ఊరికినే ముద్దు పెట్టానా? అయితే సరే, నీ షాపింగ్ అయిపోయింది, నా ఫైటింగ్ అయిపోయింది. పద ఇంటికి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.